అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఇటు రీతిగా మీ అందరితో కలిసి ప్రభు నామాన్ని మహిమపరచడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి కృపను బట్టి ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. నేను పెట్టే షార్ట్ వీడియోస్ వల్ల మీరు కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తోంది. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. సో అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి వారందరూ కూడా షేర్ చేయండి. ఒకవేళ ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ బ్లెస్సింగ్. సో దేవుడు ఇంకా అమితంగా పరిచర్ని దేవుడు అభివృద్ధి చేయాలి. సో మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇవాళ ఒక ప్రత్యేక విషయాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే ఇవాళ మనందరికీ చాలా జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఆ జ్ఞానం ద్వారా మనం ఎన్నెన్నో ఆలోచిస్తున్నాం. ఇవాళ మీ కెరీర్ కోసం కావచ్చు, లేకపోతే మీ భవిష్యత్తు కోసం కావచ్చు, మీరు చాలా తలంపులు కలిగి ఎన్నెన్నో చేయాలని చాలా ఆశ కలిగి మీరు ఉంటారు. కానీ ఇవాళ మన ఆశలు చాలా మట్టికి నెరవేర్చబట్టలేదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అందులో మనకు సక్సెస్ రావట్లేదు. తర్వాత మనం చేసిన ఆలోచన బట్టి తర్వాత అనిపిస్తూ ఉంటుంది, ఏంటి ఇంతలా ఆలోచించానేంటి, లేకపోతే ఇంత తప్పుగా డెసిషన్ తీసుకున్నానేంటి, లేకపోతే ఇలాంటి రాంగ్ వేలో నేను వెళ్ళాల్సి వచ్చిందేంటి, నేను కరెక్ట్గానే ఉన్నాను కదా అని ఒక్కొక్కసారి మనకు చాలాసార్లు మన తలంపులు ఒక్కొక్కసారి మనల్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్తూ ఉంటాయి. సో ఇవాళ మై డియర్ ఫ్రెండ్, ఇవాళ మనసు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నన్ను కూడా బలపరిచిన మాట అది. ఒకసారి అందరం దేవుని వాక్యం తెరుద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ మాట. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇది ప్రభువైన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఇవాళ మన తలంపుల కన్నా ఆయన తలంపులు చాలా గొప్పవి. అంటే మన పట్ల ప్రభు కలిగి ఉన్న తలంపులు చాలా ఉన్నతమైనవి. దేవుడికి మన పట్ల కలిగి ఉన్న ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. సో మనం ఆలోచించి మన ఆలోచన, మన జ్ఞానం మనం ఉపయోగిస్తే బహుశా మనం కొంత మట్టికే చేరగలిగేమో. అదే మనం ప్రభు మీద ఆధారపడితే, నీ పట్ల నా పట్ల ఆయన కలిగి ఉన్న తలంపులు చాలా ఉన్నతమైనవి గనక ఈరోజు మనందరం ప్రభు మీద ఆధారపడదాం. నేను కూడా నా జీవితంలో ఏదో ఒక సర్వసాధారణమైన జీవితాన్ని గడుపుదాం, సరే నార్మల్గానే ఉందాం, ఏదో ప్రభు సాక్ష్యం ఇచ్చారు, ఒక నార్మల్ జీవితం వెళ్ళిపోద్దాం అనుకున్నాను. కానీ నా జీవితాన్ని ఎప్పుడైతే ప్రభు చేతిలోకి పెట్టానో ఇవాళ అనేక మంది మధ్యన ఒక సాక్షిగా వాడబడ్డానికి దేవుడు కృప చూపిస్తున్నారు. నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించగలిగిన సమర్థుడు. సో మన తలంపులు పక్కన పెట్టి, మన ఆలోచనలు, మన జ్ఞానం పక్కన పెట్టి, మన డెసిషన్స్ అన్నీ పక్కన పెట్టి, ఎంతవరకు మనం పట్టిందే జరగాలి, లేకపోతే మనం అనుకుందే జరగాలని కోరుకున్నాం, అవన్నీ మనం పక్కన పెట్టి ప్రభుకి మన జీవితాలు అప్పగిద్దాం. ఎందుకంటే మన జ్ఞానం కన్నా ఆయన జ్ఞానం చాలా గొప్పది. మన తలంపుల కన్నా ఆయన తలంపులు చాలా గొప్పవి. దేంతో పోల్చారు తెలుసా? ఆకాశము. ఆకాశం చాలా ఉన్నతమైంది. మనం దాన్ని కొలవలేము, మనం దాన్ని చేరలేము. చాలా పరిస్థితులు అనమాట. సో అంత గొప్ప ఆలోచనలు, తలంపులు కలిగిన ప్రభు మీద మనం ఆధారపడితే మన స్థాయిని, మన జీవితాన్ని ఆశీర్వదించగలిగిన దేవుడు. సో మీ జీవితాలు అట్లాగే ప్రభు చేతికి అప్పగిస్తారని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.